శుభ పరిణామం ఏమంటే మళ్ళీ టిడ్కో ఇళ్ల మీద ఒక కదలిక వచ్చింది, పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. టిడ్కో ఇళ్ల మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా, మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, వాటిని నేను చెప్పి ఒక 10 రోజుల క్రితము 3 కమిటీలు కూడా వేశారు. ఆ కమిటీలు ఏంటంటే, ఒకటి ఈ లబ్ధిదారుల గురించి, ఒరిజినల్ లబ్ధిదారులని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు, అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారులంతా కూడా జెన్యూనా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ వేశారు. అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసిన వల్ల ఆ ఇల్లు నివాస యోగ్యమా కాదా, టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి, అలాగే ఫైనాన్షియల్ కమిటీ, మనకు ఎంత అప్పులు ఉన్నాయి, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు, కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపి కూర్చోన్నారు పనిచేసిన వాళ్ళవి. సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా, మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ ఉన్నది అని చూడడానికి అదొక కమిటీ. ఇలా 3 విధాల కమిటీలు వేసి 3 కమిటీలు వేసి ఒక 2-3 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా కూడా ముందరకు తీసుకోబోతున్నారు. మేము టిడ్కో ఏదైతే ఈ కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండీతో మాట్లాడి టిడ్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి అంటే మనం లబ్ధిదారులకి అందచేయాలా అని చెప్పి ఒక ఏదైతే ఉండిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి, అయ్యా వాళ్ళకి అందజేయడమే కాదు, ఆ కాలనీలో ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉండే విధంగా ఆక్యుపెన్సీ రేట్ పెంచాలా, టిడ్కో కాలనీలో ఇల్లు మనం కట్టించిన తర్వాత అక్కడే ఉండేటట్టు మనం లబ్ధిదారులు మనం ఏ విధంగా ఎక్కువ మంది ఉండేటట్టు చూడాలని చెప్పి దాని మీద కూడా కొంచెం మేము చేసాము. ఆ భాగంలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. 3500 పైన ఇళ్ళున్న సముదాయాల్లో ఒక పోలీస్ స్టేషనే పెట్టాలని, 1500, 2000 పైన ఇళ్ళు ఉన్న సముదాయాల్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని, మిగిలిన దగ్గర ఈ మొత్తం ఒక డ్రోన్ సర్వేలెన్స్ ఏదైనా పెట్టాలని, అలాగే టిడ్కో కాలనీస్ అన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాస్ అట్ గవర్నమెంట్ కాస్ట్ పెట్టి వాటిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ టిడ్కో కాలనీస్ వాచ్ పెట్టాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని ఆమె ఇమ్మీడియట్గా కూడా యాక్సెప్ట్ చేసి డీజీపీ గారికి ప్రపోజల్ పెట్టి అతి త్వరలో మీకు అది శాంక్షన్ చేస్తామని చెప్పారు. అలాగే మా నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. నాదెళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి టిడ్కో కాలనీస్లో ఫేర్ ప్రైస్ షాప్స్ కావాలా, అక్కడ కాలనీలో కొంచెం దూరంగా ఉంటున్నాయి, నిత్యావసరాల కోసం కూడా బయటికి పోవాల్సింటే కొంచెం కష్టంగా ఉందంటే వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి జనవరిలో కొత్తగా మనం ఫేర్ ప్రైస్ షాప్స్ ఇవ్వబోతున్నాం, ఒక అసెస్మెంట్ ఎన్ని ఫేర్ ప్రైస్ షాప్స్ ఎంతమంది ఉన్నారు ఇస్తే మేము శాంక్షన్ చేస్తామని జరిగింది. అలాగే ఒక లోకేష్ గారి దీని కింద ఒక సీడాప్ అని స్కిల్ డెవలప్మెంట్ దాని కింద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. టిడ్కో కాలనీలో నివసించే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ రకరకాల సెమీ స్కిల్డ్ అనేది అంటారు, రైట్ ఫ్రమ్ ప్లంబింగ్ అనండి, ఎలక్ట్రీషియన్ అనండి, టైలరింగ్ అనండి, లేదు మన లాండ్రీ, లేదు మెకానిక్స్, ఇటువంటివన్నీ కూడా ట్రైన్ చేసి ఆ సముదాయాల్లోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టి ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు. సో టిడ్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కలకల్లాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిడ్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నది. టిడ్కోకి మళ్ళీ లైఫ్ వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు
వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందరకు కూడా నిర్ణయించారో వాళ్ళందరికీ కూడా ఈ టిడ్కోని మళ్ళా రెన్యూ చేసి టిడ్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిడ్కో హౌసెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే ముందరికి పోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.